The English text is displayed on the screen for this Telugu audio. హాయ్ ఫ్రెండ్స్, హ్యాష్ట్యాగ్లకు సంబంధించి సాక్ష్యం ఈరోజు మీకోసం ఒక కొత్త చిట్కాను తీసుకొచ్చింది. మనం ఫేస్బుక్ అలానే ఇన్స్టాగ్రామ్ పోస్టులను చదివేటప్పుడు హ్యాష్ట్యాగ్ని యూజ్ చేయడం తరచుగా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి, ఈరోజు నా 50వ పుట్టినరోజు అని చెప్పాలంటే బర్త్డేకి ముందు హ్యాష్ సింబల్ని యూజ్ చేసి చెప్తారు. ఇలా హ్యాష్ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది, హ్యాష్ట్యాగ్ని చూడగానే పోస్ట్ని చదివేవారికి ఈ పోస్ట్ దేనికి సంబంధించింది అనేది త్వరగా అర్థమవుతుంది. రెండవది, ఈ హ్యాష్ట్యాగ్ని యూజ్ చేసి మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ హ్యాష్ట్యాగ్కి సంబంధించిన అన్ని పోస్టులను మనం చూడవచ్చు. ఉదాహరణకి, ప్రస్తుతం మన ఇండియాలో G20 అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి #G20 ఇండియా అని మనం సెర్చ్ చేస్తే G20కి సంబంధించిన అన్ని పోస్టులను మనం చూడవచ్చు. ఇలా హ్యాష్ట్యాగ్లను క్రియేట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా పాటించాల్సిన ఒక నియమం ఉంది. అదేంటంటే, ఉదాహరణకి మనం బెస్ట్ ఫ్రెండ్ అనే హ్యాష్ట్యాగ్ని క్రియేట్ చేస్తూ ఉంటే బెస్ట్లో B అలానే ఫ్రెండ్లో F అనే లెటర్స్ని ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది, హ్యాష్ట్యాగ్లను చదివే వారికి ఈ హ్యాష్ట్యాగ్ అనేది త్వరగా అర్థమవుతుంది. రెండవది, దృష్టిలోపం ఉన్నవారు స్క్రీన్ రీడర్ అనే సాఫ్ట్వేర్ని ఏదైనా చదవడానికి ఉపయోగిస్తారు. క్యాపిటల్ లెటర్స్కి బదులు స్మాల్ లెటర్స్ ఉండడం వల్ల స్క్రీన్ రీడర్స్ పదాలను ఉచ్చరించేటప్పుడు ఖచ్చితమైన పదాన్ని ఉచ్చరించలేకపోవచ్చు. దీనివల్ల వారు త్వరగా హ్యాష్ట్యాగ్లను అర్థం చేసుకోలేకపోతారు.